వీళ్ళని చూడకుండా చలికాలంలో వాళ్ళని వచ్చేసి బయటికి పంపించి నోటీసులు ఇచ్చారని అడుగుతున్నాం. మీరు ఇప్పటిదాకా నోటీసులు ఇవ్వకుండా మీకు ఏ అధికారం ఉన్నది? అంటే హోమ్ మినిస్టర్ మీ దగ్గర పెట్టుకున్న సీఎం నేనే, ఈ దేశానికి రాష్ట్రానికి నేనే వచ్చేసి ముఖ్యమంత్రిని అన్నట్టుగా మీరు అహంకారం వచ్చింది. అంటే పోయినసారి గత ప్రభుత్వాలు కూడా ఇలానే చేసేసి పోలీసు వాళ్ళని వీళ్ళని అహంకారంగా ఇలా చేసినందుకే వాళ్ళు గద్దె దిగిరు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు దగ్గరగా అంటే మీరు అన్ని విషయాలలో వచ్చేసి గమనిస్తూ మాట్లాడాలి. లేదంటే తెలంగాణ ప్రజలు మళ్ళీ వెంటనే మిమ్మల్ని గద్దె దింపడానికి రెడీగా ఉన్నారు. మీరు గిరిజనులకు ఎలాగైతే వచ్చేసి వాళ్ళకి వాళ్ళ ల్యాండ్ని ఎలా మీరు అధిగమించుకొని మీ తమ్ముడిని అలా మీ చేతిలో హోమ్ మినిస్టర్ పెట్టుకొని ఆయనను పంపించి కూలగొట్టారు. దాన్ని వెంటనే వాపస్ తీసుకొని వాళ్ళకందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము అడుగుతున్నాం. అదేవిధంగా మీ మాటలని అదుపులో పెట్టుకోండి. అసెంబ్లీ అన్నప్పుడు మీ తోటి వాళ్ళను కూడా పక్కన ఉండి నవ్వుతున్నారు కొంతమంది, కొంచెమైనా ఉండాలి. ఏమంటారు? ఆ విధంగా మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు మీరు నవ్వుతున్నారంటే మీకు అదే, మిమ్మల్ని కూడా అదే అంటారు రేపు పొద్దున. కొంచెమైనా రెస్పెక్ట్గా, అసెంబ్లీ అనేది రెస్పెక్ట్గా ఉండాల్సిన ప్లేస్ అది, దాన్ని ఆ విధంగా ఉంచండి. మేము ఈరోజు ఎందుకు సమావేశమయ్యామంటే మన రేవంత్ రెడ్డి గారు వచ్చేసి అసెంబ్లీ సభలలోనే, బయట కూడా కాదు, ఒక పవిత్రమైన అసెంబ్లీ సభలో వచ్చేసి తను కూడా ఎమ్మెల్యేగా అయిన తర్వాతనే తను వచ్చేసి అందరూ ఎంచుకున్న తర్వాతనే ఒక సీఎం పదవి వచ్చింది తనకి. ఆ పదవి అహంకారంతో అసెంబ్లీలలోనే వచ్చేసి బడవెంకో బేస్ దియా అంటే మన తెలుగులో అంటే ఏమంటారు, హౌలేగాళ్ళు అంటారు, లేకపోతే వచ్చేసి బాడకం అంటారు, బ్రోకర్లు అంటారు. అంటే బ్రోకర్లు అందరూ హౌలేగాళ్ళందరూ అసెంబ్లీలో కూర్చున్నట్ట. ఆ మాట ఎంతవరకు కరెక్టు? ఒక గౌరవనీయులైన ఒక సీఎం పదవిలో ఉండి మీరు ఆ మాట మాట్లాడడాన్ని ఏమంటారు? అంటే మీకు అహంకార మదం ఎక్కింది అనాలా? మీ తెలంగాణ ప్రజలు మేము అలానే అనుకోవాలా? అహంకారం ఎక్కింది, మీకు అధికారం వచ్చింది కాబట్టి. సో ఈ విధంగా చేస్తున్నారు. మొన్న వీడియోలలో చూసుకుంటే మీ సెక్యూరిటీ గార్డ్ని కొడుతున్నారు, ఏదో ప్రదర్శనలో ఆవు దగ్గర ప్రదర్శన చేసినప్పుడు. అదేవిధంగా వచ్చేసి మొన్న వచ్చేసి మీ తమ్ముడే వచ్చేసి మన మొయినాబాద్ దగ్గర అక్కడ గిరిజనుల ఇల్లులు కూలగొట్టినట్టుగా వచ్చేసి వార్తలు వచ్చి అవన్నీ వీడియోలు వస్తున్నాయి. అంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని చేసేటప్పుడు అహంకారం ఉండి నా దగ్గర హోమ్ మినిస్టర్ పదవి కూడా నా దగ్గరనే ఉంది కాబట్టి నేను ఏమైనా చేస్తా అని చెప్పేసి అహంకార విధంగా ట్రై చేస్తున్నారు తెలంగాణలో. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.